ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఎంట్రీ ఫీ పెట్టారు. విచిత్రం. ఒక సినిమాకు పోతే టికెట్ ఎట్లా అవసరమో, ఒక సర్కస్కు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఒక మ్యూజియంకు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఆ విధంగా ప్రీ బిడ్ మీటింగ్లో ఎవరైనా అటెండ్ కావాలి, మాకు ఈ టెండర్ డాక్యుమెంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పడం కోసం ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు పోవాలి అంటే వాళ్లకు ఫీ పెట్టారు. చూడండి, నైట్ డ్రెస్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాలంటే ముందు నువ్వు 50,000 డీడీ తీసుకుంటేనే నేను ఎంటర్ కానిస్తారు. ఇదేందండి, నాకు విచిత్రంగా ఉంది. ప్రభుత్వం మీకు ఓట్లేసి మీకు పన్నులు కట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ గొప్ప సెక్రటరియట్లో కూర్చోబెట్టి మీకు 3,90,000 రూపాయల జీతం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీ శాఖనే రిలీజ్ చేసింది ఇవన్నీ, మీ మంత్రులు వీళ్ళందరూ కూడా రిలీజ్ చేసి, ఇగో వీళ్ళకు మీ దగ్గర దీంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి బాబు, ఇందులో తప్పు ఉన్నాయి, ఇవి కాదు, కొంచెం రిలాక్స్ చేయండి, అన్ని వర్గాలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని చెప్పడానికి కూడా 50,000 రూపాయల డీడీ కట్టాలంట, 25,000 రూపాయల డీడీ కట్టాలంట. కడితేనే నిన్ను ఆఫీసర్లు లోపలికి రానిస్తారు. నాకైతే ఇంతకన్నా ఘోరమైన తుగ్లక్ ఆలోచన, నిరంకుశ ఆలోచన ఇంకొకటి లేదు. అంటే గవర్నమెంటు ఎంత నిరంకుశంగా ఆలోచిస్తున్నది, ఎంత దుర్నీతితో ఆలోచిస్తున్నది ఇప్పుడు తెలంగాణ పిల్లలకు అర్థం అవ్వాలని మేము కోరుకుంటున్నాం.